లవ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ వీడియో మీకోసమే. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఒకవేళ మీరు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం వీడియోకి లైక్ చేసుకోండి. అలాగే ఒకవేళ మీరు జూనియర్ ఎన్టీఆర్కి ఏదైనా నిక్ నేమ్ పెట్టాలి అనుకుంటే మీరు ఏం నిక్ నేమ్ పెడతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా మూవీ రానున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చి ఇప్పటికే 4 ఏళ్ళు అవుతుంది. అయినా ఇప్పటి వరకు సినిమా అయితే పట్టాలెక్కలేదు. వాస్తవానికి సినిమా కేజీఎఫ్ 2 తర్వాత రావాల్సింది, కానీ మధ్యలో ఎన్టీఆర్ డేట్స్ అందుబాటులో లేకపోవడంతో సలార్ మూవీ అయితే వచ్చింది. మొత్తానికి 4 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ అలాగే నీల్ సినిమా పట్టలేకపోతుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రేపటి నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. మాస్ యాక్షన్ చిత్రంగా రూపొందిస్తున్న ఈ సినిమా పీరియాడికల్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కించున్నారు. అయితే ఈ మొదటి షెడ్యూల్లో హీరో ఎన్టీఆర్ పాల్గొనడం లేదు. ఎన్టీఆర్ మార్చి నుంచి షూటింగ్లో జాయిన్ అవుతున్నారట. ఈలోగా మొదటి షెడ్యూల్ పూర్తవుతుందని సమాచారం. 10 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ లేని సీన్స్ని తెరకెక్కించబోతున్నారట నీల్. ఎన్టీఆర్ డేట్స్ని బట్టి రెండో షెడ్యూల్ను మొదలుపెట్టి అందులో తారక్ కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు నీల్. ఈ సెకండ్ షెడ్యూల్ను నీల్ లెంతీగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మించనుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సప్త సాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంతను ఎంపిక చేస్తారని ఎప్పటి నుంచి వార్తలు అయితే వస్తున్నాయి. కానీ దానికి సంబంధించి మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. ఎన్టీఆర్ అలాగే నేను సినిమా భారీ రేంజ్లో రానుందని ఇప్పటికే సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. వచ్చేది సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమాను డ్రాగన్ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారని సమాచారం. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇది కాకుండా దేవరా సినిమా యొక్క సీక్వెల్ 2 కూడా ఎన్టీఆర్ పూర్తి చేయాల్సి ఉంది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. You don't have to please like, share and subscribe my channel. Thank you for watching.